మత్తయి గారు రాసిన సువార్త ప్రారంభ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త ప్రారంభ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దాం. 18వ వచనం నుంచి యేసుక్రీస్తు వారి జననం మీద ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచకూడదు అనుకున్నాడట. ఏమండి, రాయబడుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వారి పుట్టుకకు ఎందరో ప్రాముఖ్యతను సంతరించుకున్న సందర్భాలు మనందరికీ తెలుసు. అందులో ప్రాముఖ్యంగా కన్య అయిన మరియా, ఏమండి, ఆ తర్వాత ఎలిజబెత్ అమ్మ, జకర్యాలు, ఆ తర్వాత దేవదూతల పాత్ర, ఇలా మాట్లాడుకుంటూ పోతే యేసుక్రీస్తు వారి జననం గురించి బైబిల్ గ్రంథంలో అందరి గురించి గొప్పగానే రాయబడింది, అందులో పాల్గొన్న వారు అందరి గురించి. కానీ ఎక్కువగా ప్రస్తావించబడని అతి తక్కువ సందర్భాల్లో మనకు కనబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తుకి తండ్రిగా కనబడుతున్న యోసేపు గారు. ఈ యోసేపు గారు కానీ బాల్యంలో కనబడతాడు. 12 సంవత్సరాల వయసు వరకు ఈయన కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఈయన దాఖలాలు మనకి ఎక్కడ కనబడవు బైబిల్ గ్రంథంలో. ఎక్కడ ఆయన ఉనికి కానీ, సిలువ వేసినప్పుడు కానీ, అద్భుతాలు చేస్తున్నప్పుడు కానీ, మహత్కార్యాలు సూచక్రియలు జరిగిస్తున్నప్పుడు కానీ యోసేపు గారి యొక్క ఆ మనుగడ లేక ఆ ఉనికి మరి ఎక్కడా బైబిల్ గ్రంథంలో మనకి కనబడదు. కానీ మన కంటికి కనబడని, మన చెవికి వినబడని కానీ ఎంతో గొప్పదైన ఆ యొక్క స్థితి, ఆ స్టేటస్ ఎవరి దగ్గర మనకి కనబడతాయి అన్నప్పుడు అది యోసేపు గారిలోనే కనబడుతుంది. ఎందుకంటే లోకరక్షకుడే సంరక్షించే ఒక గొప్ప భాగ్యం ఆయనకు దక్కింది. అండి, ప్రపంచాన్ని లోక పాపాలను విడిపించడానికి వస్తున్న ఆయన్ని సంరక్షించి పెంచే ఒక గొప్ప సదవకాశం దగ్గర ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన కేవలం యోసేపు గారు మాత్రమే. ఇక ఈ సందర్భాల గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవాల్సిన సమయం లేదు, అయినప్పటికీ కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను. అని గొప్పదే, ఆయన చరిత్ర గొప్పదే, ఆయన త్యాగం గొప్పదే, ఆయన ఉనికి గొప్పదే. కాబట్టి ఆయన క్రీస్తును పెంచడంలో ఆయన చూపించిన ఔదార్యం చాలా గొప్పదే. అయినప్పటికీ అని యేసుక్రీస్తు వారి యొక్క జననం జరుగుతున్న సందర్భంలో యోసేపు గారు అనుభవించిన కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ ఇన్ని కాదండి. జనరల్గా అప్పటికే ప్రధానంలో చేయబడింది మరి యోసేపు గారికి. ప్రధానం చేయబడిన తర్వాత అని యోసేపు గారి యొక్క స్థితి మనం ఆలోచిస్తున్నప్పుడు యోసేపు ఎవరట? భక్తిపరుడు, నీతివంతుడు. ఎంత నీతివంతుడయ్యా అంటే చాలా గొప్ప నీతివంతుడు. అంటే ఆ నీతికి కొలమానం లేనంత నీతివంతుడు. అలాంటి ఒక మహనీయుడికి అంటే భార్యగా ప్రదానము చేయబడిన ఒక స్త్రీ కన్య మరియా. ఆ మరియా అంటే పరిశుద్ధాత్మ వలన గర్భధారణ సాగించింది, పరిశుద్ధాత్మ వల్ల గర్భాన్ని ధరించింది అన్న విషయం ఒక యవనస్తుడైన ఆ యోసేపు గారి మీద పడగానే అంటే ఆయన పెళ్లి పట్ల ఎన్ని ప్రణాళికలు ఉండుంటాయో, అమ్మ ఎలా ఉండాలి, అలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ జరగాలి, కానీ ఎన్ని ప్రణాళికలు ఉంటాయో. సాయంత్రం అయితే సినిమాకు పోవాలి, రేపు అయితే అత్తరింటికి పోవాలి, అవతల నుండి ఎక్కడికో తిరిగి పోవాలి, ఏ బీచ్లో, ఇలా ఎన్నో ప్రణాళికలు ఉంటాయి కదా. మనోడు కూడా ఇన్ని ప్రణాళికలు వేసుకుని ఉండొచ్చేమో కదా. అయినప్పటికీ ఆయన తమ సమస్త యవ్వనాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప భక్తిపరుడు యోసేపు గారు. ఇక యోసేపు గారికి ఈ విషయం తెలియకనే తెలియవలసి రావడం. అని ఇదేంటో బాబు లేనిపోయిన తలకాయ కొట్టు చూసి
అని అన్నీ తెలుసు కదా. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వడం ఎన్ని ఆలోచిస్తారండి బాబు. అటు 7 తరాలట, ఇటు 7 తరాలట. మరి 7 తరాలు ఎంతో మట్టిలో ఉన్నారు, అక్కడ పోతారా? మరి ఎక్కడ ఆలోచిస్తారు? బతుకున్న వాళ్ళ దగ్గర 7 తరాలు అటు 7 తరాలు ఇటు. ఒక తరం ఆలోచించడమే చాలా కష్టం. అంటే 7 తరాలు వెనక్కి పోవాలట, 7 తరాలు ఎలా పోవాలట. ఈ అబద్ధాలు ఆడేది ఏదో రంగం వెళ్ళి చేసేయాలట. మరి ఏంటో మరి నాకు తెలియదు కానీ అవి మీకు తెలుసు, మీకు బాగా తెలుసు. ఆ 1000 అబద్ధాలు ఆడి ఏదో ఒక రకంగా పెళ్లి చేసేంత మన ఆలోచన లేవు, వీళ్ళు ఎవరికి లేవు. యోసేపు గారికి, జోసెఫ్ గారికి, మరి ఏ తల్లికి ఏమీ లేవు. ఇద్దరు ఎలా పెరుగుతున్నారు. అక్కడ ఉంటున్న గ్రామం చిన్న కుగ్రామం, అది బెత్లెహేము. అది చిన్న కుగ్రామం. ఏదో పట్టణంలో ఇద్దరు నివసిస్తున్నారు అనుకుంటే ఈవిడ ఎలా ఉంటుందో ఈయనకి తెలియకపోవచ్చు, ఆవిడ ఎలా ఉంటుందో ఆయనకి తెలియకపోవచ్చు. ఒక కుగ్రామంలో వేరే జిల్లాలో కాదు, ఒకే గ్రామంలో ఒకే వీధిలో ఒకే సందులో పెరుగుతున్నారు అనుకోండి. ఈయన గురించి ఆయనకి బాగా తెలుస్తుంది, ఆమె గురించి ఈయనకి బాగా తెలుస్తుంది. ఆ కుటుంబం గురించి ఈ కుటుంబానికి, ఈ కుటుంబం గురించి ఆ కుటుంబానికి. ఇంక 7 తరాలు చూసే పని అక్కర్లా కదా. మన ఎవరో పాట రాసాడు, ఎవరో కొంతమంది అనాగరికులు ఉంటారు కదా, కొంతమంది వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్. ఈ వీళ్ళు ఒక పాట రాశారు. మరి అదేదో పాట రికార్డ్ అవుతుంది చెప్పకూడదు అని ఒక పాట రాశారండి. పాట గురించి కూడా ప్రస్తావించాను, ఎందుకు వచ్చింది అలాగే. కానీ ఇక చిన్న లైన్ చెప్తారు అందులో. ఇచ్చినా ఇవ్వకపోయినా అల్లుడికి అప్పు ఇవ్వకూడదంట రాశాడు అందులో. ఎవరికి అప్పు ఇవ్వకూడదట? అల్లుడికి అప్పు చేసిన అని తిప్పలు తక్కువ మాంగాలని రాశాడు. పని రాసేదండి. ఇక్కడ ఎదరలేని పాట మనం ఒక లైన్ సరిపోతుంది. కానీ ఎందుకు మరి తిరిగి ఇవ్వడానికి? అడిగితే ఓ బాధ, అడగకపోతే ఓ బాధ. అడిగితే పిల్లలు ఎక్కడ పడతారని మాంగారు భయం. కాబట్టి అప్పు ఇవ్వడం ఎందుకు, తల్లులు తినడం ఎందుకు అన్నట్టుగా అరువు రేపు అంటే సరిపోయింది. అలాంటి తెలివైన మాంగారు కూడా ఉంటారు, మీరేం కంగారు పడకండి. కానీ యోసేపు గారు ఎంత నీతివంతుడు అంటే ప్రియులరా, అంటే ఆయనకు ఇవ్వబడిన, ఆయనకు ప్రదానం చేయబడిన ఒక స్త్రీ, ఆ స్త్రీ పట్ల ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలతో ఆయన అతని యవ్వన జీవితాన్ని గొప్పగా సాగించుకుంటాను అనుకుంటున్నప్పుడు కలలో వెళ్ళి కనపడ్డాదంట గాబ్రియేలు అనే ప్రధాన దూత. దేవుని సముఖం అంత ఉంటుంది ఆవిడ. ఈ గాబ్రియేలు దూత వెళ్ళి కలలో యోసేపు కనబడి ఏమని చెబుతుందో వినండి పిల్లలు మీరు. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు అని చెప్పిందట. ఏమని? నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు. స్వప్నంలో దేవదూత వెళ్ళి గొర్రెల కాపరికి డైరెక్ట్గా వెళ్ళి చెప్పింది. ఎలిజబెత్ చక్రవర్తి డైరెక్ట్గా కనబడి చెప్పింది. కానీ ఇంకా చాలా సందర్భాలు మరియ తన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి చెప్పింది. గాబ్రియేలు దేవదూత దానియేలుకి డైరెక్ట్గా, మోషేకి డైరెక్ట్గా, ఇలా మాట్లాడదు. అందరితో డైరెక్ట్గా మాట్లాడేది దేవదూత. యోసేపు కళలో మాట్లాడుతూ మరియ గర్భవతి అని చెబుతుంటే నమ్మేయాలి ఆయన. మీకు ఎంత నీతివంతుడు, ఎంత భక్తుడు అర్థమైపోవాలి. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడటం లేదు. స్వప్నమందు ఆయనకు కనబడి, ఇదిగో నీవు ప్రదానము చేసుకున్న మరియా ఎవరు తెలుసా? ఆమె గర్భవతి. ఇప్పుడు ఆ యవనస్తుడు ఆలోచనలు ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి. దేవుడు బాబు లేక ఎక్కడో మంచి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. ఏరుకోగా ఎరుసలేము ప్రాంతం, ఆ ప్రదేశంలో బెత్లెహేములో దావీదు వంశంలో ఏదో మరియ అనే కన్య గొప్ప ఆవిడ. ఆ గొప్పగా పెరుగుతున్న ఈ మరియ ఏమైంది? గర్భవతి అయింది. అంటే ఎలా ఉంటుంది చెప్పండి ప్రియుల, మనోడికి ఎలా ఉంటుంది? ఏమన్నా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కాలంలో అండ్ ప్రదానం చేయకోకుండానే అన్నీ అయిపోతున్నాయి అనుకోండి, వేరే విషయం, మనకు అనవసరం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కాలంలో నిజంగా ప్రదానం చేయబడిన ఒక స్త్రీ గర్భవతి అని ఈవిడికి తెలియగానే ఈ వార్త మనం వెళ్ళి చెప్పాలనుకోండి. దేవదూత కాకుండా మనకి వెళ్ళి చెప్పాలి. ఎవరికి? అబ్బాయికి లేదా అమ్మాయికి.
దాన్ని కూర్చోబెట్టి రే నువ్వు ఎలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, చేసుకుంటున్న అమ్మాయి ఎవరు ఇప్పుడు 3వ నెల కొడుకు ఆవిడికి అనగానే ఏం చేస్తావు? ఈవిడికి తెలియదు పాపం, గర్భం వచ్చిన ఆవిడికి. ఈవిడేమో చెప్తే ఇలా కొట్టేదా, చాలా నేను ఎవరిదైనా పోతం చూసావా, ఎక్కడికి అర్థం చూసావా, ఇక ఒకటా రెండా అంటే 2 చెప్పులు తెగిపోయేలాగా వాయించేద్దు. మరీ కనుక అలాగే ఎవరిని కొట్టలేదు. మనం అయితే రప్పాడేద్దు బిందులు అవి ఇద్దరు సొట్లు వచ్చేలాగా కదా ఊరకనే చెబుతున్నాను. కానీ ఈయన ఎంత గొప్పడో బాబా, ఎంత గొప్పడండి బాబా ఆయన యోసేపు గారు, ఎంత గొప్పడో. అండ్ అలాంటి పరిస్థితుల్లో నీ ప్రదానం చేయబడిన ఒక స్త్రీ ఏంటి గర్భవతి కాబోతుంది అన్నప్పుడు అండ్ ఆయన ఆలోచనలో పడిపోయాడు. మహానుభావుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఈ విషయం బయటకు పొక్కిందా అండ్ రాళ్ళతో ఒకటి ఇద్దరిని చంపేస్తారు, మరిని చంపేస్తారు. యోసేపు గారిని కూడా ప్రదానం చేయబడ్డాడు కనుక ఈ విషయం దాచినందుకు యోసేపుని కూడా చంపేస్తారు. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడో చూడండి. ఇద్దరిని చంపేస్తారు అని అనుకున్నప్పుడు అండ్ ఈ విషయాన్ని రహస్యంగానే ఆమెను విడనాడేయాలి, ఎవరికి తెలియనివ్వకూడదు. ఎంత గొప్పడో, రహస్యంగా విడిచిపెట్టేయాలి. అండ్ అక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఈయన స్త్రీల పట్ల గౌరవం, తన కుటుంబం పట్ల గొప్ప బాధ్యత, పరాయి కుటుంబాన్ని అలవరపాలు చేయకూడదని ఒక గొప్ప సంస్కారవంతుడే యోసేపు గారు. అండ్ అదే మన చెల్లో మన అక్క మన తమ్ముడైతే ఈ విషయాన్ని కప్పెడతాం. మన ఇంట్లో అక్కడ బయట ఇంట్లో జరిగింది అనుకోండి, మనకి ఇంటింటికి నువ్వే టీవీనేరు, నువ్వే దినపత్రికు, నువ్వే వార్త, నువ్వే ఈనాడు, నువ్వే మరొకటి అని అల్లరం చేసామా. ఇలాగ అల్లం చేయట్లేదంటే ఆవిడ అక్క ఆయన వెళ్ళా వాళ్ళ ఆయన మొదలా అయినా అనుకుంటున్నాడట. ఆమెను అవమానపరచనల్లకూడదు. మరి ఏం చేయాలి? ఈ విషయాన్ని నాకు ఆమెకు తప్ప ఇంకెవరికి తెలియదు కనుక ఇంకెవరికి ఈ విషయాన్ని తెలియనివ్వకూడదు, రహస్యముగా మనం విడిచిపెట్టేద్దాం. మనం రెడీ అయిపోయాడు. విడిచిపెట్టేస్తే మన బంధువులు కారణాలు అడుగుతారు. ఎలా ఎందుకు వదిలేసావు, అప్పుడేమో పిల్ల బాగుందన్నావు, ఇప్పుడేమో పిల్ల బాగోలేదు అంటున్నావు, అప్పుడేమో చేసుకుంటాను అంటున్నావు, ఇప్పుడేమో చేసుకోవాలంటున్నావు, కట్నం ఏమో తొప్పిస్తాను మీ మాంగారు అంటావు అన్నా. ఇంకా ఎక్కువ కావాలా, లేకపోతే నీ మనసులో ఎవరైనా ప్రేమించావా అని మనం అడుగుతాం. అండ్ ఆయన ఇన్ని ప్రశ్నలు వస్తాయని తెలిసి ఆయన ఆలోచించుకుంటుండగా ఒక 17-18 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవనస్తుడు అని ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడంటే అసలు ఆయనకి దేవుడి మాట అంటే ఎంత గౌరవం అండి బాబు. లోకస్వార్త ఈయన గురించి ఏమని రాయబడిందంటే భక్తిపరుడును నీతివంతుడు అని రాయబడింది. యోసేపు గారి గురించి ఏమని రాయబడింది? భక్తిపరుడును నీతివంతుడు. అలాంటి నీతివంతుడు అని ఈ విషయాన్ని విడిచిపెట్టి రహస్యంగా ఈ విషయాన్ని ఉంచేద్దాం, ఇంకెవరికి తెలియనివ్వద్దు. ఒకవేళ తెలిసిందా యూదులు తమ ఆచారం ప్రకారం ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఈ విషయాన్ని బయటికి రానివ్వకూడదు, ఆమె అవమానపరచనివ్వకూడదు. సైలెంట్గా మనం డ్రాప్ అయిపోతామని ఆలోచించుకొని చుండగా నిద్రలో వెళ్ళిందండి ఎవరు? గాబ్రియేలు దూత. 20వ వచనం, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. నీ భార్య అయిన నీ భర్త యోసేపు అనుకుంటున్నాడు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు సంశయపడకయ్యా, భయపడద్దు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఆమె అపవిత్రురాలు కాదు, నువ్వు అనుకుంటున్నట్టుగా ఆమె అపవిత్రంలో పోయి కడుపు తెచ్చుకునే రకం కాదు. ఆమె ఎవరో తెలుసా? పవిత్రురాలైన కన్యక, పరిశుద్ధురాలైన కన్యక. ఇగో ఆమె స్థితి గురించి నీకు కూడా విదితమే కదా. సేమ్ జిల్లా, సేమ్ గ్రామం, సేమ్ సందు. అలాంటప్పుడు అన్నీ నీకు తెలుస్తాయి కదా అని స్వప్నమందు వెళ్ళి కనబడి చెబుతున్నట. స్వప్నమందు వెళ్ళి కనబడి అని దర్శనంలో కనబడి చెబితేనే, డైరెక్ట్గా కనబడి చెబితేనే
అని జకర్యా నమ్మలేదు. డైరెక్ట్గా దేవదూత కనబడి జకర్యాకి చెబుతుంటే నీ భార్య ముసలి అయిపోయావు, నువ్వు ముసలోడు అయిపోయావు, ఎలిజబెత్ ఆమె గర్భం ధరిస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి చెబితే ఒక యాజకుడైన జకర్యా నమ్మలేదు, నోరు మూసేసాడంతే దేవుడు. మళ్ళా ఎవరిని కన్నంత వరకు మీ నోరు తెరవను అన్నాడు. డైరెక్ట్ ఒక యాజకుడికి చెబితేనే నమ్మలేదు. అలాంటిది ఇక్కడ డైరెక్ట్గా కాదు, కళ్ళలో వెళ్ళి చెప్పినా నమ్మేసి అంత గొప్ప భక్తిపరుడే యోసేపు. కళ్ళలో వెళ్ళి చెప్పేసి నమ్మేస్తాడు ఆయన, నమ్మేస్తాడు. ఎందుకంటే వచ్చిన వర్తమానం అలాంటిది, తీసుకువచ్చిన వాడు అలాంటి వాడు గాబ్రియేలు. అతి ప్రాముఖ్యమైన సంఘటనలు ఉంటే తప్ప ఆయన గురికి కనపడదు. అని తీసుకొచ్చిన వాడు అలాంటి వాడు. స్వప్నంలో కనబడితే చెబితే నమ్మేసి అంత అమాయకుడు కాదు, భక్తిపరుడు. భక్తిపరుడు ఆయన. మనకి డైరెక్ట్గా కనబడి చెప్పినా మనం నమ్మం, నేను దేవుడు ఏంట్రా అంటాం ఆయన్ని. అలాంటిది ఆయన స్వప్నంలో కనబడి చెబుతుంటే నమ్ముతున్నాడండి. ఎంత గొప్ప నీతిపరుడో మీరు ఆలోచించండి. ఎంత గొప్ప భక్తిపరుడు అయితే నమ్ముతాడో మీరు ఆలోచించండి. అసలు ఆ భక్తి మీద ఆయన ప్రణాళికలేంటి, దేవుడు ఊహ పట్ల ఆయనకున్న ఆ లోతైన జ్ఞానం ఏంటి, అంటే దేవుని యొక్క కార్యాల పట్ల ఆయనకున్న బలమైన నమ్మకం ఏమై ఉంటుందో ఆలోచించండి. మీరు ఏమై ఉంటుందో ఆలోచించండి. అమ్మో ఏదో ఇది ఉన్నతమైన కార్యం, లేదంటే స్వప్నంలో నాకు దేవదూత కనబడి చెప్పదు. మీరు ఈ సందర్భాలు అన్నీ చూస్తే డైరెక్ట్గా ఎక్కడ కనబడదు అయింది, అన్ని స్వప్నంలోనే. స్వప్నంలో ఆయనకు కనబడి చెబుతుందంటే ఆయన ఎవరైనా ప్రవక్త అని అర్థమైపోవాలి. స్వప్నంలో కూడా కనబడి ప్రవక్తలతో దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడతాడు. అవి దర్శనాలు అనుకుంటాం కదా మనం, అవి దర్శనాలు అనుకుంటారు కదా. అండ్ ఈయన ప్రవక్త సైలెంట్గా కనబడుతున్న ఇంత చదువుతుందండి ఈయన దగ్గర, చాలా చదువుతుంది ఇది. అండ్ ఈయన ప్రవక్త నీతివంతుడు అని చెప్పాడు. నీతివంతుడు ఎలా ఉంటాడో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం నీతివంతుడి యొక్క లక్షణాల గురించి చెబుతూ ముగించేస్తాను. సమయం లేదు కనుక వీలైతే ఎప్పుడైనా మాట్లాడుకున్నాం, వీలుండి. కానీ ప్రసంగి గ్రంథం సామెతల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, నీతివంతుల తలంపులు న్యాయయుక్తములు. ఆలోచించుకుంటున్నాడు ఆయన. ఆలోచించుకుంటున్నవాడు ఎవడు? నీతివంతుడు. నీతివంతుడైన నీ యోసేపు తలంపులు ఎలాంటివి? న్యాయయుక్తములు. పైగా కానీ కలలో వెళ్ళి కనబడి చెప్తే నమ్మేసి అంత ఎర్రోడేం కాదు ఆయన. దైవ జ్ఞానం కలిగిన గొప్ప భక్తిపరుడు. ఎందుకు దైవ జ్ఞానం కలిగిన వాడని చెప్తున్నామంటే ప్రియులరా, ఈయన ప్రవక్త కాదో చూసి ఒకసారి ఆ సందర్భాన్ని కూడా టచ్ చేసి ముగించుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం ప్రియులరా. 6వ వచనం, వారిద్దరూ రాగా 12వ అధ్యాయము 6వ వచనం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. మీలో ఎవరైనా ప్రవక్త ఉన్న ఎడల నేను అతనికి దర్శనమిచ్చి కలలో అతనితో మాట్లాడతాను. కలలో ఆయనతో గాబ్రియేలు దేవదూత యోసేపుతో మాట్లాడగానే అండ్ ఆయన నమ్ముతున్నాడంటే మాట్లాడుతున్న సమాచారం ఎక్కడిదైనా అర్థమైపోయింది, దేవుడి అందరి నుండి వచ్చిన సమాచారం అని భక్తిపరుడైన యోసేపుకి అర్థమైపోయింది. అంటే ఆయన ఎవరైనా ప్రవక్తగా ఉన్నాడంటే దైవజ్ఞానం కలిగిన వాడై ఉంటాడు. దైవజ్ఞానం కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా మరియ గురించిన సందర్భాన్ని యెషయా గ్రంథంలో చదివేసే ఉంటాడు మనోడు. మీకు అర్థమవుతుందా? కానీ ఈయన ప్రవక్త ఉన్నాడంటే దైవజ్ఞానం కలిగి ఉంటాడు. దైవజ్ఞానం కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా యెషయా 7:14 ప్రవచనం గాబ్రియేలు దేవదూత జ్ఞాపకం చేయగలిగాడు.
కానీ గుర్తు చేసుకుని ఉంటాడు మనోడు. ఒకసారి చూద్దాం 7వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనంలో ఏం ప్రవచనం ఉందో చూడండి ప్రియులారా. కాబట్టి ప్రభువు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పడుతుంది అని చెప్పాడు. ఈ ప్రవచనాన్ని ఖచ్చితంగా ఆయన చదువుంటాడా? ఖచ్చితంగా చదువుంటాడు. ఎందుకు చదువుతాడంటే ఈ యోసేపు ఎవరు? యూదుడు. ప్రవక్త ప్లస్ ఈయనెవరు? యూదుడు. దావీదు కుమారుడు అయిన యోసేపు, దావీదు కుమారుడు అయిన యోసేపు అని దావీదు ఎవరు? యూదుడు. యేసుక్రీస్తు ఎవరు? యూదుడు. మరి ఎవరు? యూదురాలు. అండ్ యోసేపు కూడా ఎవరు? యూదుడు. యూదులకు ఖచ్చితంగా ధర్మశాస్త్రం పట్టణం అయిపోయి ఉండాలి. ధర్మశాస్త్రం పట్టణం అయిపోయి ఉండాలి. లేఖనాల గురించిన పరిపూర్ణమైన అవగాహన వాళ్ళకి ఉంటుంది. యూదుడికి ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈయన యోసేపు గారు యూదుడు కనుక అని అక్కడికి వెళ్ళి చెప్పగానే ఇదిగో యెషయా గ్రంథం 700 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుని ఉంటాడు ఆ మహానుభావుడు. 700 సంవత్సరాల క్రితం ఏమని రాశాడో తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతాం. ఇదే ప్రవచనాన్ని కళలో మాట్లాడిన తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం కళలో మాట్లాడేసిన తర్వాత ఆయనతో చెబుతుంది. ఇదే ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తుంది. చూడండి 21, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేది. నేను 22, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలకబడిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను. ఎక్కడ మాట్లాడాడు? ప్రవక్త ద్వారా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు పుట్టక మునుపు, యోసేపు రాక మునుపు సుమారు 14 తరాలు దాటిపోయిన తర్వాత 1వ అధ్యాయం 17వ వచనంలో తరాలు ఉంటాయి. మీరు చదువుకొని లేక అండ్ 14 తరాలు దాటిపోయిన తర్వాత ఈ 14వ తరంలో పుట్టిన వాళ్ళకి కన్యక గర్భవాన్ని ధరించుకుంటుంది. 700 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం 700 సంవత్సరాల తరువాత నెరవేరుతుంటే ఆశ్చర్యం కాదా? అది ఆశ్చర్యం కాదండి. యోసేపుకు ఆడి బలుపులు వెలిగిపోతున్నాయి. అండ్ అమ్మో, యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నాకు భార్యగా చేయబడుతున్న మరియ గురించా, నాకు భార్యగా చేయబడుతున్న మరియ గురించా. ఇంతకాలం ఎన్నోసార్లు ఆ ప్రవచనాన్ని చదివేసి ఉంటాడు కానీ ఆయన కూడా అర్థం చేసుకుంటుండకపోవచ్చు. ఎవరో కన్యక గర్భవతి అవుతుంది, ఆ కన్యక గర్భాన్ని ధరిస్తుంది, ఆమె కుమారుని కట్టదు అన్నప్పుడు ఈయన కూడా ఎదురు చూపులు చూస్తున్నప్పుడు ఆ కన్యక మరెవరో కాదు, నీకు ప్రదానం చేయబడిన భార్యే. ఒక ప్రవక్త పలికిన ప్రవచనం అతని భార్యను నెరవేరుతుందంటే ఒక పక్క ఆనందం, ఆశ్చర్యం, మరొక పక్క భయం. ఏం చేయాలండి ఆయన? భయం అంటే మరొక పక్క అమ్మో సమాజం ఏమనుకుంటుందో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, నా రక్త సంబంధికులు ఏమని మాట్లాడతారో, ఈ విషయం తెలిస్తే ఈమెను నాకు భార్యగా ఉండనియరు అని బంధువులకు, తల్లిదండ్రులకు కూడా చెప్పుకుంటని భక్తిపరుడే యోసేపు గారు. నిజంగా చెప్పుకుంటే చేసుకొని ఇచ్చేవారు కదా. అలా అది ఎక్కడ తిరిగిందో, ఎక్కడికి పోయింది, ఎవరితో పోయింది మనకేం తెలుసు, విడిచిపెట్టాయి అనేవారు. ఆమెను అవమానపరచడం వల్ల ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పలేదంట. తన మనస్సులోనే దాచుకున్నాడు. దాచుకుని ప్రవచనాన్ని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రవచనం నెరవేరు ఎవరి భుజాల మీద ఉంది? యోసేపు గారి భుజాల మీద మోసుకొస్తున్నాడండి బాబు. యోసేపు భుజాల మీద దేవుడి ప్రవచనాన్ని మోసుకొస్తున్నాడు. ఆ ప్రవచనాన్ని ఎన్నోసార్లు చదివేసాడు కానీ ఆ ప్రవచనానికి సాధకం నేనే అనుకోలేదు. ఆ ప్రవచనానికి సాధనం నేనవుతానని ఏనాడు ఆయన ఆలోచించుకుని ఉన్నాడు మహానుభావుడు. ఆయన ఆ ప్రవచన నెరవేర్పు జరుగుతుంటాము. ఆయన ఆశ్చర్యం, సంభ్రమాలు అండ్ ఈ ఉత్సాహం, దేవుడి పనికి నేను ఒక సాధనం అయిపోతున్నాను అన్న ఒక అండ్
ఉత్సాహంతో ఆయన నిండిపోయాడు. ఆయన నిండిపోయి నీవు చేర్చుకుంటున్న మరి ఆ కన్యక ఆమె గర్భవతి కుమారుని కంటుందన్న ప్రవచనాన్ని జ్ఞాపకం చేసింది. మరలా ఆ ప్రవచనం ఎవరి కొరకు కాదు, ఇదిగో నీకు భారీగా ప్రదానము చేయబడిన మరియ కొరకే. ఇప్పుడు ఈమెను ప్రదానం చేయబడిన మరియా అని ఈమెను ఆయన కూడా వేసుకుని తిరుగుతుంటే లోపల ఏం మాట్లాడుకుంటుంది? ఈ విషయం తెలిస్తే లోపల ఏం మాట్లాడుకుంటుంది? పిల్లలకి తీసుకెళ్ళేవాడు ఈడే, స్కానింగ్లకి తీసుకెళ్ళేవాడు ఈడే, అండ్ ఇంకా డాక్టర్లకు సంబంధించి గైనకాలజిస్ట్కి చూపిస్తున్నది ఈడే. ఎవరికి తెలియదండి రంగుకోబోతాం అంద సమాజం అంటారు. ఆ భారాన్ని కూడా ఆయన మీద వేసుకున్నాడు యోసేపు. ఆ నిందను కూడా పోయడానికి సిద్ధపడిపోయాడు. 18 ఏళ్ళ ఒక యువకుడు, 21 ఏళ్ళ ఒక యువకుడు అండ్ దేవుడు చెప్పిన కళలో మరలా బయట కూడా కాదు, అండ్ బయట డైరెక్ట్గా వచ్చి చెబితే నమ్మేట్లా, కళలో దేవతతో వచ్చి చెప్పి నమ్మేస్తే ఏంటంటే ఆ భారాన్నంతా మూటగట్టుకుని మీదే చేసుకుంటాడేంటి? ఆ బరువునంతా మూటగట్టుకుని తన భుజాల మీద మోసేయడానికి సిద్ధపడిపోతున్నాడు ఏంటి? మనకి ఏమైనా కష్టం వస్తే మళ్ళీ ఈ దేవుణ్ణి మళ్ళా కన్నెత్తి కూడా చూడు. అది మన భక్తి. అని పూర్వపు భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయో తెలిసిన పిల్లరా. అబ్రాహామును పిలిచి నాన్న నువ్వు ఇంకో దేశానికి వెళ్ళిపో అంటే దాన్ని ముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఏం పని చేసుకోమంటావు, ఎక్కడికి వెళ్ళి అంటావు, ఏమైతే పోషిస్తావు అని ఒక్క మాట తిరిగి అడగలేదండి. ఆయన వెళ్ళిపోయాడు అంతే. యోసేపు కూడా అంతే. ఇదిగో నీ భార్యను నువ్వు చేర్చుకో అన్నప్పుడు అని అతని భార్యని చేర్చుకోవడానికి ముందుగా అనుమానపడ్డ మన దేవదూత కళలో కనబడి చెప్పగానే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిన ఒక గొప్ప స్త్రీ అని ఆమెను విడనాడకోకుండా ఆమెను వెంట పెట్టుకుని తిప్పుతానే ఉన్నాడు. 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల అప్పటికే ప్రదానం చేయబడిపోయింది కనుక ఇక వీళ్ళెవ్వరికి కన్యక గర్భవతి అయిందన్న సంగతి తెలియదు. ఒక యోసేపుకి మరియకి తప్ప ఇంకా సమాజంలో ఉన్న ఎవ్వరికి కన్యక గర్భవతి అయిందన్న సంగతి తెలియదు. అండ్ ఒక పక్క మదన పడిపోతున్నాడు, ఒక పక్క ఈ రహస్యం ఎక్కడైనా బయటపడితే యూదులు చంపేస్తారన్న భయంతో ఆయన కొట్టుమిట్ట ఆడిపోతున్న ఆ రహస్యాన్ని అలా బంధించుకుని తన గుండెల్లో పెట్టుకుని ఆ బరువంతా మోస్తున్నాడు. ఎందుకంటే పుట్టబోవాడు ఎవరు? మామూలు వ్యక్తి కాదు. సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. దావీదు సింహాసనం ఎక్కుతాడు, యుగ యుగాలు రాజ్యపాలన చేస్తాడని దేవదూత గంభీరమైన మాటలు చెప్తుంటే ఆ గంభీరమైన మాటలకి యోసేపు గారు మరియ గారు ఏమైపోయి ఉంటారు? ఒక పక్క ఆనందం, ఒక పక్క భయంకరమైన పెను ప్రమాదం యూదుల నుంచి. ఇలాంటి గంభీరమైన మాటలు వాళ్ళు వింటున్నా కూడా ఆయన తన భక్తి జీవితాన్ని ఎక్కడా తొలగిపోనవలేదండి. చేర్చుకోవడమే కాదు, ఆ గర్భంలో ఉన్నంతసేపు ఆయన సాకింది ఎవరు? యోసేపు గారు. అప్పటికే ప్రధానం అయిపోయింది. ఇక భారీగా దగ్గరికి చేర్చేసుకున్నాడు. ఇక ఎవరికి అనుమానం రాదు. ఇది రహస్యంగానే ఉంది తప్ప ఎవరికి తెలియదు. అక్కడ ఉన్న చుట్టూ ఉన్న సమాజానికి కానీ మిగిలిన బంధువర్గానికి కానీ మిగిలిన వారికి ఎవరికి కూడా తెలీదు. ఆయన ఒక్కడికి ప్లస్ విన్న మరియ తల్లికి తప్ప ఇంకెవ్వరికి ఈ విషయాలు తెలియదు. మరలా దేవదూత వచ్చి కనపడింది. ఇదిగో 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరినీ ఏం చేస్తున్నాడు? హేరోదు చంపించేస్తాడు అన్నప్పుడు దీనికంటే ముందు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము నుండి కైసరు ఐగుప్తు ఔగుస్తు ప్రాంతానికి వెళ్ళాలి. ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళారు. అక్కడికి కూడా తీసుకెళ్ళిన వాడు ఈయనే. ఆ భారాన్ని భరించుకుంటా ప్రెగ్నెంట్తో ఆయన పడే బాధలు ఇప్పుడులాగా కార్లు, ఇప్పుడులాగా విమానాలు, ఇప్పుడులాగా బస్సులు, ఇప్పుడుగా లగ్జరీలు అయిపోయి లేదా ఒంటెల మీద వెళ్ళాలి. ఒంటెలు ఉంటే ధనవంతులు ఉండేవి, లేదంటే కాలినడకనే పోవాలి, లేదంటే కంచరగాడు. ఎడారి ప్రాంతాలు కదండి. అక్కడ ఎడారి ప్రాంతాలను
తట్టుకుని మనగలిగే రెండే రెండు, ఒకటి గాడులు, ఇంకోటి ఒంటెలు. కానీ ఈ రెండే వాహనాలుగా ఉండాలి అక్కడ. ఇంకా అంతకు మించి రహదారులు లేవు, బైపాస్ రోడ్లు లేవు, అండ్ అక్కడ నుంచి గొప్ప గొప్ప స్థలాలు ఏమి అక్కడ లేవు. అండ్ ఈమె ప్రసవ దినాలు నిండిపోయాయి కనుక ఇక ఈమె గర్భవాసం నుండి లోకాలేలే రక్షకుడు బయటకు రాబోతున్నాడు. బయటకు రాబోతున్నప్పుడు ఆయన పడ్డ శ్రమ ఇంత అంతా కాదండి బాబు, ఇంత అంతా కాదు. అండ్ ప్రతి ఇంటికి వెళ్ళి నాకౌట్ చేస్తున్నాడు. ఎవరు డోరు తీట్లా, ఎవరు డోరు తీట్లా. ఇదే ప్రజాసంఖ్యతో అప్పటికే వీటికి ట్యాక్స్ తక్కువైపోతుంది కైసరా యూనివర్సిటీకి. ఇదేంటి జనాభా ఎక్కువ ఉన్నారు, ట్యాక్స్ ఏమో తక్కువ కనబడుతుంది, వేసేంటి జనాభా ఎక్కడ అన్నాడు అంతే. ఎవడైనా సరే చచ్చినోడు వచ్చి లెక్కెట్టించుకోవాలి. ముసలివాడ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడ, గర్భిణీల అండ్ నడవలేని వాడు, ఇంకెవడైనా సరే చచ్చినట్టు ప్రజాసంఖ్యకి ఆధారం అవ్వాల్సిన తాకీదులు వచ్చేసాయి. వీడికి ఏమో ట్యాక్స్ రావట్లా. ట్యాక్స్ రావాలంటే జనాభా లెక్కలు తేవాలి. జనాభా లెక్కలు తెలిస్తే ట్యాక్స్ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రాఫిట్లో ఉందని లెక్కలు కట్టుకోవచ్చు. కానీ జనాభా లెక్కలు రాయించేసాడు. జనాభా లెక్కలు రాయించేసిన కాలంలోనే గర్భంలో ఉన్నాడు అని ప్రపంచాలకు రక్షణ కలగజేసే యేసుక్రీస్తుల వాడు ఈవెన్ తీసుకుని వెళ్ళాడు. అండ్ మీకు ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, అండ్ అసలు డెలివరీ డెలివరీ వేసింది ఎవరు? ఆయన, ఇంకెవరినైనా కదా. అండ్ ఆ స్థితిలో ఆమెకు డెలివరీ చేసింది కూడా ఆయన. ఎంత భారం మోసుకుంటున్నాడు చూడండి ఆయన. అండ్ ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు చీ దేవుడు నాకు తోడేంటి అన్నీ ఉంటాయా అని ఒక్క మాటలో విసర్జించేసి కదండి ఆయన. దేవుడు నాకు తోడుంటే ఇలాంటి వివాహం చేస్తాడా, దేవుడు నాకు తోడుంటే ఇలాంటి కష్టాలన్నీ నాకు పడతాడా, దేవుడు నాకు తోడుంటే ఇలాంటి ఇరుకులన్నీ నాకు పడతాడా, దేవుడు నాకు తోడుంటే ఇలాంటి ఇబ్బందులన్నీ పడతాడా అని చీ అనుకున్నాడేంటి ఆయన? అనుకోలేదు. సర్వోన్నతుని కుమారుడు నా గర్భవాసాన్ని, నా భార్య గర్భాన్ని మోస్తుంది, ఆయనకు లోకానికి నేను మరలా తిరిగి అప్పగించాల్సిన భారం బాధ్యత మీద తీసుకున్నాడు. ఆ భారాన్ని మీద వేసుకున్నాడు, ఆ బాధ్యతని మీద వేసుకుని ఆయన మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన కలిసిన తర్వాత మరలా యూదులకు రాజుగా పుట్టినవాడు మన దేశంలో ఉన్నాడని జ్ఞానులు ఆయన దేవదూత కనబడి చెప్పినప్పుడు జ్ఞానులు ఆయన్ని నెత్తుకుంటూ వచ్చి హేరోదు గృహంలోకి వెళ్ళారు. హేరోదు గృహంలోకి వెళ్ళిన తర్వాత హేరోదు తీసుకున్న నిర్ణయాన్ని దేవదూత మళ్ళా స్వప్నంలో కనబడి యోసేపుకు చెబుతుంది. యోసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈజిప్టు ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరినీ ఏం చేస్తున్నాడు? చంపించేస్తున్నాడు. అక్కడే మీకు అర్థమైపోవాలి. అండ్ ఎవరో తెలిస్తే మరియా యోసేపు కుమారుని పట్టుకొచ్చి చంపేద్దాం అనొచ్చు కదా ఈరోజు. అంటే కన్యక గర్భాన్ని ధరించిందన్న సంగతి అప్పటికి ఎవరికి తెలిస్తే ఏం చేస్తాడు మనోడు? పర్టికులర్గా పేరు ప్రస్తావించి వాళ్ళిద్దరూ తీసుకొచ్చి లేకపోతే మనోడి అంటాడు. అంటే అప్పటి వరకు ఎవరికి తెలియదని మీకు అర్థమైపోవాలి. అందుకే ఉన్న పిల్లలందరూ ఎవరో తెలియదు కనుక ఉన్న పిల్లలందరినీ చంపించేసాడు. 2 సంవత్సరాల వయసు కలిగిన మగ పిల్లలందరినీ రామాలు వందలాలకు వినబడిన అని అంటారు. 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరినీ చంపించేస్తున్నాడు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు దేవదూత మరలా ప్రత్యక్షమై యోసేపు మరియను తీసుకుని ఈజిప్టు ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని మళ్ళీ ఈజిప్టు ప్రాంతానికి మరియను వేసుకుని రాత్రికి రాజమార్గంలో వెళితే కుదరదు. మళ్ళా రాజమార్గంలో వెళ్ళాడా దొరికేస్తాడు మనోడు. అని రాజమార్గంలో వెళ్ళకూడదు. ఎందుకంటే 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరినీ చంపించేవాడు శాసనం ఉన్నప్పుడు అని ఏ ఒక్కడు ఇక్కడ నుంచి వీరవ్వకూడదు. జాగ్రత్తగా పటిష్టంగా ఉండాలి. బెత్లెహేము గ్రామం కానీ, నజరేతు కానీ, యెరూషలేము ప్రాంతం చుట్టుపక్కల కానీ అని ఏ ఒక్క సీమైనా ఉనికి తెలియాలి. లోపల వచ్చే ఉడుకు కూడా ఆయనకు తెలియాలి. అలాంటిది ఎంత కష్టం మీద ఈజిప్ట్ తీసుకెళ్ళాలి. 11 రోజులు ప్రయాణం చేస్తే వచ్చేసే ఈజిప్టు, ఈ ఐగుప్తు నుంచి అరణ్య ప్రాంతంలో ఈజిప్టుకి 40 సంవత్సరాలు తిరిగారు. రాజమార్గంలో వస్తే 11 రోజులు. రాజమార్గంలో రాలేదు కనుక వాళ్ళ అవిధేతలో 40 సంవత్సరాలు తిరిగితే వీళ్ళ ఖాళీ నడకన ప్రయాణం ఆరంభించాలి. అని బాలింతగా ఉన్న ఈమె యోసేపు కూడా ఈమెను తీసుకుని మళ్ళీ ఈజిప్టు ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఈజిప్టు ప్రాంతంలో ఏ రోజు చచ్చిపోయాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోమని వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఏం చేయమంటావా, ఏం వెళతావా, ఏం తినాలి, ఏమీ లేవక నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రావాలంటే తిరిగి ప్రయాణమై తిరిగి
వచ్చేసిన వాడు మరలా ఈజిప్ట్ ప్రాంతం నుండి బెత్లెహేములో డైరెక్ట్గా ఉండడానికి లేదు. అర్కిలామయ్యి అన్నాడు కొడుకు వెళ్తున్నాడు, హేరోదు గారి కొడుకు. హేరోదు గారి కొడుకు అర్కిలామయ్యి వెళ్తున్నప్పుడు ఆడి శాస్త్రాలకు భయపడి యోసేపు మళ్ళా గలిలియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. గలిలియాకి ఎన్ని ప్రయాణాలు చూడండి, ఎన్ని ముప్పులు పడబడుతున్నాడు చూడండి ఆయన ఎక్కడా కూడా యోసేపు మరీ ఇంత మాట అనలేదండి, ఇంత మాట అన్న పైపెచ్చు అని ఈ యేసుక్రీస్తు వారు 12వ ఏట కానీ దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఈయన యెరూషలేము ప్రాంతం తప్పిపోయినప్పుడు యోసేపు మరియు ఈయన వెతుక్కుంటూ వెళుతున్నప్పుడు ఆయన ఎందుకు నాన్న చెప్పుకోకుండా ఉండిపోయామంటే నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా. మరి యోసేపు అని శరీరం బట్టి తండ్రిగా పిలువబడినవాడు. ఇప్పుడు ఆ మాట యోసేపు చెవులో పడగానే యోసేపు ఎలా ఉంటుంది? పెంచింది ఆయన, దాన్ని కథ చేసింది ఆయన. 12 సంవత్సరాల వయసు వరకు బాల్య జన్మలంట ఏటేటా యెరూషలేము తీసుకొస్తున్నారని ఉంటుంది. ఏటేటా మానకి ఎంత శ్రద్ధ చూడండి ఆయనకి యేసుక్రీస్తు పట్ల. ఏటేటా మానకు ఆయన తీసుకొస్తున్నది ఆయన అని మానుకోకుండా ఆయన తీసుకొస్తూ శ్రమను అనుభవిస్తూ అని ఇలా పెంచి పోషించిన తర్వాత నా తండ్రి పనుల మీద ఉండాలని అన్నప్పుడు అని యోసేపు మనసు చివుకు అనుకోదా? ఆయన బాధపడలేదు. కారణం ఏంటో తెలుసా? ఈయన సర్వోన్నతుడి కుమారుడు అనబడతాడు, నా కొడుకుగా పెంచడం లేదు, మరలా దేవుని బహుమానం దేవునికే చేయాలి. ఈ నిర్ణయం ఉంటే ప్రియులారా తాగుబోతులు ఉండరు, పేకాటదారులు ఉండరు మనకి, కానీ వ్యభిచారులు ఉండరు, దొంగలు ఉండరు, లోపులు ఉండరు. చిన్నప్పుడే ఆయన తీసుకున్న నిర్ణయం చూడండి, ఒక యోసేపు తీసుకున్న నిర్ణయం చూడండి. మరలా తిరిగి ఎవరికి ఇచ్చేయాలి? ఆయన బహుమానాన్ని గొప్పగా పెంచాలి. అమ్మో మరలా నేను ఎక్కడైనా లోపం చేస్తానేమో పెంచడంలో అని తిరిగి మరలా ఆ బహుమానాన్ని తిరిగి ఆయనకి ఇచ్చేయాలి. అందుకే నా తండ్రి పనుల మీద ఉండాలన్నా ఏం బాధపడాల. అని ఇంకా పై సందర్భాలు వెళ్ళిపోతే ఈయన వడ్లవాడి కుమారుడు కదా అనుకుంటే సమాజం. ఏ కుమారుడు? దేవుని కుమారుడు అని ఎక్కడ మాట్లాడు. వడ్లవాడి కుమారుడు కదా అంటున్నారంటే మీకు అర్థమైపోవాలి ఈ రహస్యం ఇంకా బయలుపడలేదు. బయలుపడితే ఏమనేవారు కదా. అందుకే ఈ వడ్లవాడి కుమారుడిగా పిలువబడుతున్నాడు. తనకు ఇంకా చేసుకున్నాడు కనుక వాడి దాంపత్య జీవితంలో పుట్టారేమో అనుకుందే తప్ప సమాజం అంతా అని మరలా దేవదూతలు వెళ్ళి చెప్పాడు అంతటి వారికి అప్పటికీ తెలియదండి. ఒకటి జ్ఞానులు తెలుసు, తర్వాత మరియా మార్త ఎలిజబెత్ జకర్యాలకు తెలుసు, ఆ యోసేపుకి తెలుసు. ఆ తర్వాత గొర్రెల మందలు కాచుకుంటారు, గొర్రెల కాపర్లకే ఈ విషయాలు తెలుసు తప్ప అక్కడ ఉంటున్న సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఆ కన్యక వాళ్ళ పుట్టిన ఈ కుమారుడు ఈయన అన్న సంగతి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదండి. అందుకే ఆయన గురించి ఏమైనా తెలియకే మాట్లాడుతున్నారో ఈయన వడ్లవాడి కుమారుడు, ఈయన యోసేపు కుమారుడు, ఈయన వృత్తి వడ్లవాడి వృత్తి, ఈయన తండ్రిది వడ్లవాడి వృత్తి, శరీరమును బట్టి దావీదు సంతానంగా ఆడులో పుట్టినవాడు కదా అని వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడే పుట్టాడులే అన్న భ్రమలోనే సమాజం అంతా ఉంది. కానీ వాస్తవాలు యోసేపుకు మరియకు గాబ్రియేలుకు తప్ప అప్పటికి ఇంకెవరికి తెలియదు. ఆయన ఆ భారాన్నంతా మోసాడు మహానుభావుడు. ఆయన అంత కుటుంబ త్యాగం చేశాడు, తన యవ్వనాన్ని త్యాగం చేశాడు, తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయన ధైర్యవంతుడు. యూదులు ఏం చేస్తారన్న భయం ఒక పక్క ఉన్నా చాలా ధైర్యంగా నిలబడ్డాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయాల. రాజమార్గంలో వెళితే చంపేస్తారని తెలిసి కూడా ఆయన మరి ఈజిప్టు ప్రాంతానికి తీసుకుపోతున్నాడంటే ఆయన ధైర్యవంతుడే. తన ప్రాణాలైన క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని తెచ్చుకునే రకం ఎవరు? అవసరమైతే క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైన పడతాడు. క్రీస్తు తన కుమారుని తన దశలో తనకి ఇవ్వబడిన ఆ గొప్ప స్థితి కానీ ఒక లోక రక్షకుడికి తండ్రి అని పిలవబడటం అంతకన్నా ఇంత భాగ్యం ఉంది ఆయనకి. యేసుక్రీస్తును పెంచిన తండ్రి అయిన యోసేపు గారికి నువ్వు లోకరక్షకుడివే, తండ్రివి, సంరక్షకుడివి అని పిలిపించుకొని ఇంకెంతకన్నా గొప్ప భాగ్యం ఉంటుంది చెప్పండి. ఆయన స్నానం చేయించాడు, ఆయన ముద్దాడాడు, ఆయన ఎత్తుకున్నాడు, ఆయన నడకలు ఎత్తించాడు. ఎవరికి? లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి. ఎంత సంరక్షణ.
అండ్ ఆయనే సమస్తము ఆయన చూసుకుంటూ తన కుమారుడుగా పిలువబడిన సర్వోన్నతుని కుమారుడిని గొప్పగా పెంచడం అనేది మనం చూస్తాం. చాలా గొప్పగా పెంచాడు. అండ్ ఇలా మాట్లాడుకుంటూ పోతే యోసేపు గారు చాలా గొప్ప చేస్తారండి. తన యవ్వనం, తన వైవాహిక జీవితం, లోకం ఏమనుకుంటున్నా పట్టించుకొని అది దేవుని పక్షాన బలంగా నిలబడిన ఒక విశ్వాసి, ఒక భక్తిపరుడు అండ్ ఒక నీతివంతుడు అండ్ ఒక గొప్ప ఔదార్య హృదయం కలిగిన వాడు, గొప్ప మనిషి, చాలా గొప్ప మనిషి. అలాంటి పరిస్థితుల నడుమ అని ఆ తర్వాత ఇక యోసేపు గారి యొక్క స్థితి మరి అక్కడ కనపడదు. కానీ ఇంకెంత గొప్ప విషయం అంటే ఈ యోసేపే యేసుక్రీస్తుకి పేరు అంటాడు. లోకరక్షకుడికి నామకరణం చేసే అంత గొప్ప భాగ్యం ఎవరికి దక్కింది? యోసేపు గారికి. యోసేపు అతనికి యేసుక్రీస్తు అని పేరు పెట్టెను అని ఉంటుంది లోక సువార్తలో. యోసేపు అతనికి ఏమని పేరు పెట్టాడు? యేసుక్రీస్తు, యేసు అని పేరు పెట్టాడు అని ఉంటుంది. కనుక అని యోసేపు గారి జీవిత చరిత్ర మనకి పెద్దగా కనపడకపోయినా ఆయన ఇంపాక్ట్ మాత్రం క్రీస్తు జననం మీద, ఆయన పెంపుదల మీద అండ్ ఆయనను బాల్యదశ నుండి మరలా 33.5 సంవత్సరాల వయసు వచ్చేటంత వరకు ఆయనను పెంచడంలో యోసేపు గారి పాత్ర చాలా చాలా కీలకమైన పాత్ర. కనుక యోసేపు లాంటి తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో లేవాలి. మరి ఇలాంటి యోసేపు లాంటి నీతివంతులు రావాలి. తల్లిదండ్రులు నీతివంతులుగా ఉంటే బిడ్డలు కూడా నీతివంతులుగా తీర్చిదిద్దుతారు. అలా నీతివంతుల సహవాసంలో అందరూ ఎదగాలి. అండ్ పిల్లలను కూడా మనం నీతివంతులుగా తీర్చేవారు. ఆ బాధ్యత, ఆ భారాన్ని మన మీద వేసుకునే వారికి ఉండాలి. ఇంకా యోసేపు గారి చరిత్ర గురించి మాట్లాడితే చాలా చరిత్ర ఉంటుంది. వీలైతే రాబోయే రోజుల్లో మాట్లాడుకునే వారికి ఉందాం. సమయం లేదు కనుక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాడు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికారకుడా, ప్రభువా, నీ బిడ్డలు, నీ భయం కలిగిన నీ విశ్వాసులు, భక్తిపరులు, నీతివంతులు నువ్వు చేసిన పరిమాణాన్ని మీద వేసుకుని ప్రభు కష్టమైన, శ్రమైన, హింసైన, బాధ అయిన నీ కొరకు ఉన్నతంగానే బ్రతికి చనిపోయారు ప్రభు. అలాంటి నీతివంతుల జాబితాలోనికి మమ్మల్ని కూడా చేర్చమని అడుగుతున్నాము. నిశ్చితమైతే వారి యొక్క బాధ ధూళి మేము తాకడానికి కూడా అర్హత లేని వారమేమో కానీ ప్రభా, ఆ వాసాల్లో ఏదో ఒక దశలో మాకు కూడా ఆ నీతిని ఆపాదించమని, ఆ నీతికరమైన క్రియలు చేయడానికి కృప చూపిస్తారని ఆశపడుతూ ప్రభా, సమయం లేక ప్రభా నీ వాక్యాన్ని కొద్దిగా మాట్లాడుకున్నాం. తప్పులు పొరపాట్లు ఉంటే మన్నించండి. మీ చిత్తమైతే మనకు అవకాశాన్ని దయచేసి ఉన్నతంగా మాట్లాడుకునే స్థితి మాకు అనుగ్రహిస్తారని కూడా ఉన్న బిడ్డలందరినీ యాజకత్వం చేస్తున్న మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ 10 ప్రాంతాల్లో దృఢలేస్తూ వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.